Well, markets hit a record high this Monday morning. The Sensex jumping as much as 293 points to touch a record high. Sensex has hit 50,000. It crossed the 50,000 mark. Sensex hitting that record high. 243 as we did hit record high. So this morning, Sensex opened up to yet another record high. In fact, stock market has been riding on gains for the 5th straight week. But are you like me, wondering how are the stock markets constantly soaring when the economy is actually going down? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రీసెంట్గా ఇండియా న్యూ జీడిపి డేటా రిలీజ్ చేసింది కదా. అండ్ అకార్డింగ్ టు ఇట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ జీడిపి -7.3% టచ్ అయింది. సిన్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి -7.3% అనేది లోయెస్ట్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ ఎవర్. అండ్ ఇట్ వాస్ ద వరస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏమో న్యూ ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతుంది. రీసెంట్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ ద ఫస్ట్ టైం $3 trillion వాల్యుయేషన్ క్రాస్ చేసింది అండ్ బికమ్ 7th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ హౌ ద స్టాక్ మార్కెట్ ఈస్ ఫ్లరిషింగ్ వైల్ ద ఎంటైర్ ఎకానమీ హెస్ బిన్ సఫరింగ్ అండ్ గోయింగ్ డౌన్. 2020లో ఎకానమీ ఎందుకు పడిపోయిందో మీ అందరికీ తెలుసు కదా. COVID-19 పాండమిక్ అండ్ లాక్డౌన్. డ్యూ టు లాక్డౌన్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. అందుకే జీడిపి అనేది పడిపోయింది. మరి ఈ పాండమిక్ స్టాక్ మార్కెట్ని అండ్ కంపెనీస్ని ఎందుకు ఎఫెక్ట్ చేయట్లేదు అండ్ స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది? ఈ 2020 COVID-19 పాండమిక్ అప్పుడు ఒకసారే కాదు ఇలా స్టాక్ మార్కెట్స్ పెరిగి ఎకానమీ పడిపోయింది. ఎవర్ సిన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి టిల్ టుడే ఇండియన్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ 5 times నెగిటివ్కి వెళ్ళింది. ఇందులో 3 times మేజర్గా ఇంపాక్ట్ అయింది. అది ఎప్పుడంటే 1965-66. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంట్రీస్ జీడిపి -2.6% పడింది. దీనికి రీజన్ ఇండియా పాకిస్తాన్ వార్. అప్పుడు స్టాక్ మార్కెట్స్ 38% పెరిగాయి. అండ్ నెక్స్ట్ 1979-80 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంట్రీస్ జీడిపి -5.2% పడింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సివియర్ డ్రౌట్ అండ్ ఇరాన్ రెవల్యూషన్. అగ్రికల్చర్ ఇండియన్ జీడిపికి మేజర్ కాంట్రిబ్యూటర్ అండ్ ఈ సివియర్ డ్రౌట్ వల్ల అది చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ ఇరాన్ రెవల్యూషన్ దీనివల్ల గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఇండియా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఈ 2 reasons వల్ల జీడిపి -5.2% పడింది. అండ్ అప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ 11% పెరిగాయి. అండ్ దెన్ ఆఫ్టర్ 40 years 2020-2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంట్రీ జీడిపి -7.3% పడింది. దీనికి రీజన్ COVID-19 పాండమిక్ అండ్ లాక్డౌన్. మీరు ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూలై వైల్ ఎకానమీ వాస్ ఫాలింగ్ స్టాక్ మార్కెట్ ఎలా రైజ్ అవుతుందో. బట్ ఎందుకు ఈ డిఫరెన్స్ అండ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ స్టాక్ మార్కెట్ అండ్ ఎకానమీ? దీనికి మెయిన్లీ 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అనేది ఇజంట్ అబౌట్ ఎంటైర్ ఎకానమీ. ఇట్ ఓన్లీ రిప్రజెంట్ వన్ పీస్ ఆఫ్ ఎకానమీ దట్ ఈస్ కార్పొరేట్ ప్రాఫిట్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండ్ ఎకానమీ ఆర్ డిఫరెంట్. స్టాక్ మార్కెట్స్ ఏంటి అంటే ఫార్వర్డ్ లుకింగ్. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ద కార్పొరేట్ ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సెవరల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా బిలీవ్ దట్ వన్స్ ఎప్పుడైతే వ్యాక్సిన్ రెడీ అయిపోతుందో అండ్ వన్స్ ఎప్పుడైతే లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారో కార్పొరేట్ ప్రాఫిట్స్ అనేవి రికవర్ అవుతాయని నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారు. హౌఎవర్ ఎకనామీ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ జీడిపి ఇవన్నీ బ్యాక్వర్డ్ లుకింగ్ అండ్ ఇది ప్రీవియస్ క్వార్టర్ అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఏం జరిగిందో చెప్తాయి. ఓకే, ఫస్ట్ మీకు ఇది చెప్తాను అసలు ఎకనామీ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా మెజర్ చేస్తారు. ఏ కంట్రీ ఎకనామీనైనా జీడిపితో రిప్రజెంట్ చేస్తారు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి -7.3% పడిందన్నా కదా. ఈ -7.3% నెంబర్ అనేది ఓవరాల్ మన కంట్రీ ఎకనామీ ఎలా ఉంది అండ్ మన కంట్రీ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తుంది. ఈ జీడిపి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 main components. అవేంటి అంటే కన్జంప్షన్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఫస్ట్లీ కన్జంప్షన్. లాస్ట్ ఇయర్ డ్యూ టు పాండమిక్ అండ్ లాక్డౌన్ ప్రైవేట్ కన్జంప్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే చాలామంది వాళ్ళ జాబ్స్ కోల్పోయారు అండ్ బికమ్ అన్ఎంప్లాయిడ్. అండ్ కొంతమందికి శాలరీస్ రెడ్యూస్ చేశారు. దీనివల్ల చాలామంది దగ్గర మనీ లేవు స్పెండ్ చేయడానికి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 32 million ఇండియాస్ మిడిల్ క్లాస్ పాపులేషన్ అండ్ 35 million లోయర్ మిడిల్ క్లాస్ పాపులేషన్ డ్రివెన్ బిలో పావర్టీ లైన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ టు 75 million. ఈ పాండమిక్ అనే కాదు లాస్ట్ 10 years నుండి మన ఇండియన్ జీడిపి అంత బాగా ఏమి గ్రో అవ్వట్లేదు. అండ్ ఇన్ ద సేమ్ లాస్ట్ 10 years 97% ఇండియన్ పాపులేషన్ ఇన్కమ్ అనేది
వాళ్ళ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ కంటే తక్కువ ఆర్ సిమిలర్గానే మెయింటైన్ అవుతుంది. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఎక్సెట్రా. ఓకే, జోక్స్ అపార్ట్. 2020, a year when the majority of Indians becoming poorer and 75 million people are being pushed below poverty line, and इधर same year लो some millionaires and multi-billionaires of the country becoming even richer. ज़्यादा असर पड़ा है. गरीब आदमी परेशान है, अभी तक खड़े हुआ है मुश्किल से, पर हम लोग परेशान है. पहले से काम धाम सब टूट गए, कुछ भी नहीं हमारे पास. कुछ लोगों की आमदनी 100 गुना बढ़ गई, बाकी गरीब मर गया. ఇండియా పేద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. స్టాక్ మార్కెట్ అనేది ఈ 10% వెల్తీ పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెరాస్ కంట్రీ ఎకానమీ అనేది ఈ 90% పాపులేషన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. జీడిపి అనేది ఓన్లీ అన్ అగ్రిగేట్. ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఏ కంట్రీ గురించి అసలు చెప్పదు. ఈ టాప్ 10% రిచ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తారు అండ్ అంతే స్పెండ్ కూడా చేస్తారు. అండ్ ఎకనామీని కూడా ఆల్మోస్ట్ వీళ్ళే కంట్రోల్ చేస్తారు. అండ్ జీడిపి క్యాలిక్యులేషన్లో ఒకవేళ ఈ 10% రిచెస్ట్ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేస్తే -7.3% కాస్త -17%కి పడిపోతుందేమో. అండ్ సెకండ్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియన్ కంపెనీస్లోకి వస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ యాజ్ ఎ రిజల్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ స్పెండింగ్. ఇఫ్ ద గవర్నమెంట్ స్పెండ్స్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్, దెన్ ఇట్ విల్ డ్రైవ్ అప్ ద జీడిపి. ఈ పాండమిక్లో గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గింది కదా, అందుకే జీడిపికి ఇది నెగిటివ్. అండ్ నెక్స్ట్, నెట్ ఎక్స్పోర్ట్స్. అంటే టోటల్ ఇండియా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ ఎంత ఇంపోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తే మనకి నెట్ ఎక్స్పోర్ట్స్ వస్తుంది. డ్యూ టు లాక్డౌన్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆగిపోయాయి కదా, కాబట్టి ఇది కూడా జీడిపిని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది. ఓకే, ఫైనల్లీ దిస్ 4 ఆర్ ద మెయిన్ రీజన్స్ మన ఎకానమీ అండ్ జీడిపి నెగిటివ్కి వెళ్ళడానికి. ఈ 4 రీజన్స్ కంపెనీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి కదా, బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎందుకు ఈ పాండమిక్లో ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతున్నాయి? దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్, వెల్తీ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. మీకు ఆల్రెడీ చెప్పా కదా, స్టాక్ మార్కెట్స్ అనేది కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డ్యూరింగ్ పాండమిక్ ఈ రిచ్ పీపుల్ వాళ్ళ స్పెండింగ్స్ని తగ్గించుకొని ఆ మనీని వాళ్ళ బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్. ఎప్పుడైతే ఎకనామిక్ క్రైసిస్ వస్తాయో సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ వాళ్ళ బ్యాంక్ ఎఫ్డి అండ్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని నియర్లీ జీరోకి తీసుకువస్తారు. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ ఇలా చేస్తాయో పీపుల్ వాళ్ళ మనీని బ్యాంక్స్ అండ్ బాండ్స్లో పెట్టరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ని జీరో చేస్తే వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ రావు కదా. సో ఈ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ మనీని డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. 2020 అలోన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో నియర్లీ 1.5 lakh crores ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఎవర్. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఈ 2020 లాక్డౌన్లో మెనీ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ హూ హ్యాడ్ ఇనఫ్ మనీ అండ్ టైమ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సిన్స్ ఏప్రిల్ 2020 నుండి ఆన్ అన్ యావరేజ్ 13 lakhs న్యూ డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయంట ప్రతి మంత్. అండ్ డ్యూరింగ్ పాండమిక్ అలోన్ 7 crores న్యూ డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి అంట. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ ఈ పాండమిక్ అండ్ లాక్డౌన్ ఇంపాక్ట్ అనేది కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ చూపించదు అనుకున్నారో అప్పటి నుండి స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై టచ్ అవుతూనే ఉంది. దట్స్ ద రీజన్ వై స్టాక్ మార్కెట్స్ ఆర్ ఫార్వర్డ్ లుకింగ్ అండ్ ఎకనామీ ఈజ్ బ్యాక్వర్డ్ లుకింగ్. So people, what's clear is there is no correspondence between stock market and economy. Stock market అనేది wealthy people situation ని రిప్రజెంట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు షేర్ హోల్డర్స్ కాబట్టి. Meanwhile, the working class is facing unemployment and poverty due to pandemic. This indicates that the crumbling of the economy due to pandemic poor people ని ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. బట్ సూనర్ ఆర్ లేటర్ స్టాక్ మార్కెట్ అండ్ ఎకానమీ మళ్ళీ ఇన్లైన్లోకి వస్తాయి. అండ్ ఆబ్వియస్లీ ఇండియా isn't the only country facing this. ఓవరాల్ 166 కంట్రీస్ జీడిపి నెగిటివ్లోకి వెళ్ళింది 2020 పాండమిక్లో. అండ్ సమ్ రీజన్స్ దట్ ఐ థింక్ ఇండియన్ ఎకానమీ విల్ ఇంప్రూవ్ ఇన్ కమింగ్ ఇయర్స్ ఆర్, ఇండియా హ్యాస్ ద యంగెస్ట్ వర్క్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 29 years. అండ్ నెక్స్ట్, సెకండ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. మోర్ పాపులేషన్ ఉంటే మోర్ ప్రొడక్షన్ అండ్ మోర్ కన్జంప్షన్ ఉంటుంది కదా. మెనీ multi-billion-dollar కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, ఫేస్బుక్,
Tesla, etc., looking India as the key market. So more business investments means higher GDP. And next, rising spending levels of individual on branded products. It will help GST collection of our country. And next, government initiatives like GST, Digital India, Atmanirbhar Bharat, Make in India, PLI schemes, etc. And next, rise in startup culture. Many young Indians routine IT jobs కాకుండా startups and new business start చేస్తున్నారు. New business investments will create more jobs. Some of the examples are Cred, Ola, Zomato, Paytm, Flipkart, Oyo, etc. and many more. So ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే sooner or later economy will definitely catch up stock markets. So people, that's it for today's video. If you like this video, please subscribe to our channel and share this video with your friends. And thanks for watching.